పిల్లలు, ఈ రోజుతో 3 రోజులు ముగిశాయి. ప్రతి సంవత్సరం పండుగల్లో మనం వినాయకుడిని ఆహ్వానిస్తాం. ఎంతో ఉత్సాహంతో వినాయకుడిని వెల్కమ్ చేస్తాం. అంతే ఉత్సాహంతో నిమజ్జన కార్యక్రమం కూడా చేస్తాం. వినాయకుడి నిమజ్జనం ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఆనవాయితీగా వస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ నిమజ్జన కార్యక్రమం చేయడం గల కారణాలు ఏమిటో? పదండి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శ్రీ వేదవ్యాసుడు వినాయకుడికి మహాభారతం కథ చెప్పాడు. అప్పుడు వినాయకుడు ఆ కథని తన చేతులతో రాశారు. ఏ రోజైతే వేదవ్యాసుడు వినాయకుడికి కథ చెప్పాడో ఆ రోజు చతుర్థి దినం. వేదవ్యాసుడు ఆ రోజు తన యొక్క 2 కళ్ళను మూసుకొని 10 రోజుల పాటు చెప్పసాగాడు. ఆ 10 రోజులు వినాయకుడు క్రమం తప్పకుండా వేదవ్యాసుడు చెప్పిన కథని రాస్తూ ఉండసాగాడు. దీనివల్ల వినాయకుడికి జ్వరం వచ్చి శరీరం మొత్తం వేడిగా అయ్యింది. అది చూసి వేదవ్యాసుడు త్వరగా పక్కనే ఉన్న కొల్ల దగ్గరికి వినాయకుడిని తీసుకుని వెళ్ళాడు. ఆ రోజు అనంత చతుర్దశి అంటారు. అందువల్ల ప్రతి సంవత్సరం అనంత చతుర్దశి నాడు కొల్లంలోని గణేశుడికి యొక్క శరీరాన్ని చల్లబరచడానికి నిమజ్జనం చేస్తారు. అంతేకాకుండా వివిధ గ్రంథాల ప్రకారం వినాయకుడి యొక్క తాపాన్ని పెరగకుండా ఉండడానికి వేదవ్యాసుడు వినాయకుడి శరీరం మొత్తం మట్టి పూశారు. కానీ వినాయకుడి యొక్క శరీర తాపం ఎంతో పెరిగిపోవడం వల్ల మట్టి త్వరగా ఎండిపోయింది. అందువల్ల వేదవ్యాసుడు ఆ మట్టిని తొలగించడానికి మరియు ఆ తాపాన్ని చల్లబరచడానికి వినాయకుడి కొల్లోకి తీసుకెళ్లారు. ఇక్కడి నుంచి నిమజ్జన కార్యక్రమం అనేది ఎంతో కాలంగా ఆనవాయితీగా వస్తుంది. గ్రంథాల్లో కథలు వేరుగా ఉన్నప్పటికీ మనసులో భక్తి మాత్రం ఎల్లప్పుడూ కొలువై ఉంటుంది. అందువల్ల మనం అందరం వినాయక చవితి పండుగ కోసం ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటాము. మరియు వినాయక మళ్ళీ రావయ్య అంటూ నిమజ్జన కార్యక్రమం కొనసాగిస్తాం. కదండి, అందరం వెళ్ళి నిమజ్జన కార్యక్రమం మొదలెడదాం. సరిత, ప్రసాదం రెడీ అయిందా? దారిలో మన భక్తులు పంచడానికి. తెస్తున్నానండి. ప్రసాదం ఇప్పుడు రెడీ అయిపోయింది. 2 నిమిషాల్లో వస్తాను. పంతులు గారు చెప్పిన కథలో నిమగ్నం అయిపోయాను. చాలా బాగా చెప్పారు పంతులు గారు. పంతులు గారు, ఇదిగో ప్రసాదం. దేవుడికి నైవేద్యం పెట్టండి. ఇంకేమైనా కావాల్సి వస్తే చెప్పండి, సరేనా? అలాగేనండి, తప్పకుండా చెప్తాను మీకు. ఇదిగోండి, వినాయకుడికి నైవేద్యం పెట్టేశాను. ఇది భక్తులకు పంచండి. అలాగే పంతులు గారు. అరే సోను, ఇట్రా. ఇదిగో ఈ ప్రసాదం తీసుకుని వెళ్ళి మీ ఫ్రెండ్స్ ద్వారా భక్తులకి పంచండి. అలాగే నాన్నగారు. ఇప్పుడే నేను నా ఫ్రెండ్స్ కలిసి భక్తులకు ప్రసాదం పంచడం స్టార్ట్ చేస్తాము. ఫ్రెండ్స్, ప్రసాదం రెడీ అయిపోయింది. పదండి, అందరం కలిసి భక్తులకి పంచుదాం. పదండి, అందరం కలిసి వినాయకుని ఊరేగింపు మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. ఇంతకు ముందే పిల్లలు డెకరేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పటికి అది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి చూసి మొత్తం సిద్ధం చేసి వస్తాను.
బల్లె 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 బల్లె. మళ్ళీ వచ్చే సంవత్సరం త్వరగా రావయ్యా వినాయక. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.